విజయసాయిరెడ్డి వైసీపీలోకి రాబోతున్నారు అనే టాక్ ఏదైతే ఉందో అది విపరీతంగా వైరల్ అవుతుంది. దాని గురించి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ డిస్కషన్ నడుస్తున్నాయి. ఇంకో పక్క విజయసాయిరెడ్డి సన్నిహితుల నుంచి మన ఛానల్కి పర్సనల్గా అందుతున్న సమాచారం ఏంటంటే ఆయన వైసీపీలోకి వెళ్ళరు, సెపరేట్గా ఒక రాజకీయ పార్టీని ప్లాన్ చేస్తున్నారు, ఆయన వెనక ఒక సీరియస్ కేంద్ర పెద్ద కూడా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి 100% స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ ఇది కరెక్ట్ అవుతుందో రాంగ్ అవుతుందో కొన్ని రోజుల్లో చూడాలి. అయితే విజయసాయిరెడ్డి కనుక ఎంట్రీ ఇస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోతారు అని ఇంకొక రకమైన టాక్ మరొక పక్క నుంచి చాలా ఇంకొక డిస్కషన్ పాయింట్గా నడుస్తూ వెళ్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి నిజంగానే మళ్ళీ పార్టీలోకి చేరతారా లేక గతంలో చెప్పినట్టు కొత్త పార్టీ పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో సజ్జల్ని నిజంగానే బయటికి పంపించేస్తారా విజయసాయిరెడ్డి కోసం అనే ప్రశ్నలు కూడా అందరిలో మొదలయ్యాయి. ఇటీవల బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ ఇంటి ముందు నిలబడి సజ్జల రామకృష్ణారెడ్డి, కారుమూరి వెంకటరత్నముల మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చింది. గతంలో ప్రతిపక్ష నేత మీద తీవ్రంగా విరుచుకుపడిన అనిల్ ఇప్పుడు సొంత పార్టీ పెద్దల మీదే పడడానికి ఆయన ఆర్థిక పరిస్థితులు క్షీణించడమే కారణమని తెలుస్తోంది. జగన్ కోసం అనిల్ గతంలో ఎన్నో పనులు చేశాడని, ఆయన బ్యాంకు ఖాతాల్లో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీల్ని పోలీసులు కూడా విచారించారని సమాచారం. విజయసాయిరెడ్డి రీఎంట్రీకి సజ్జల్ని పక్కన పెట్టడానికి మధ్య ఏదో బలమైన లింక్ ఉందనేటువంటి ప్రచారం కూడా నడుస్తోంది. గతంలో పార్టీకి దూరమయ్యే సమయంలో విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్లే తాను బయటకు వస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ కోటరీని పక్కన పెడితే ఆయన తిరిగి రావడానికి దారులు సుగమమైనట్లే అని భావిస్తున్నారు. జగన్ ఒక్క ఫోన్ చేసి రమ్మని పిలిస్తే విజయసాయిరెడ్డి వెంటనే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కేసుల విచారణ సమయంలో గతంలో కేంద్రంలోని పెద్దల అపాయింట్మెంట్ కోసం మిగతా నాయకులు ఎంత ప్రయత్నం చేసినా లాభించలేదు. కానీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మంచి సంబంధాలు ఉండడంతో క్షణాల్లో అపాయింట్మెంట్ ఇప్పించగల సామర్థ్యం ఆయనకుంది. విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు రాజీనామాకు చేసి బయటికి రావడం వెనక జగన్ బీజేపీలతో ఒక అవగాహన ఉందనే టాక్ ఉంది. ఆయన బయట ఉన్నా కూడా అంతర్గతంగా పార్టీ కోసమే పనిచేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైసీపీ యొక్క పరిస్థితిని గమనిస్తే సాక్షి మీడియా లేదా డిజిటల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ప్రజలు పెద్దగా నమ్మే పరిస్థితి లేదు. అందుకే విజయసాయిరెడ్డి ద్వారా కొత్తగా ఒక మీడియాని ఏర్పాటు చేయించే ఆలోచనలు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. విజయసాయిరెడ్డి నేరుగా వైసీపీలోకి రాకుండా బీజేపీలో చేరినా లేదా కొత్త పార్టీ పెట్టినా అదంతా అంతిమంగా జగన్ ప్రయోజనాల కోసమే జరుగుతుందనే భావన వినిపిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందని, ఆ కోపాన్ని మరియు అసహనాన్ని కప్పిపుచ్చడానికి కేడర్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక బలి పశువుగా మారుస్తున్నారనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.